మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక సందర్భము దేవుడు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి నాకు చూపించినటువంటి కృపను బట్టి త్రియేక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏ పాటి వారము, ఎన్నిక లేని వారము ప్రభువు కృపచేత మనల్ని కనికరించి కాపాడుతున్నాడు కనుకనే ఈ దినముకు మనము నిర్మూలము కాక సజీవుల లెక్కలో ఉన్నాము. నమ్మిన వారు గట్టిగా ఈ వాక్యాన్ని వింటున్న వారు హల్లెలూయా చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు తలెత్తుతుంటాయి. అంటే నీవు అనుకోని సందర్భంలో దేవుడు నిన్ను దర్శించడానికి ఎలాగైతే ప్రయత్నం చేస్తాడో, నీవు సిద్ధపడకుండా ఉండేటటువంటి దినంలో అపవాది కూడా నీ మీదకి తన తంత్రాలని, తన కుతంత్రాలను ఉపయోగించి నీ జీవితాన్ని అతలాకుతలం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నెహెమ్యా గ్రంథకర్త, ప్రవక్త అయినటువంటి నెహెమ్యా గారు ఒక మాట అంటారు. 8వ అధ్యాయం 10వ వచనంలో, నెహెమ్యా రాసినటువంటి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో, అయితే యెహోవా యందు మీరు ఆనందించుట వలన బలము పొందెదరు అని. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందెదరు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అనంటే, యెహోవా యందు మనం ఆనందించాలి. అంటే ఏ విధంగా ఆనందించాలి యెహోవా యందు అనంటే, కష్టములలోనూ, బాధలలోనూ, ఇరుకులలోనూ, ఇబ్బందులలోనూ నీ స్నేహితులు, నీ బంధుమిత్రులు, నీ శ్రేయోభిలాషులు నిన్ను పట్టించుకొని ఉండొచ్చు, పట్టించుకోకుండా పోయి ఉండొచ్చు. కానీ ప్రభువు చేత ఏర్పరచబడినటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటి అనంటే, ప్రభు చేత ఏర్పరచబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా గ్రహించవలసినటువంటి ఒక ఆదరణ కలిగించేటువంటి ఒక మాట ఏంటి అనంటే, యెహోవా యందు ఆనందించడం వలన మనకు బలం కలుగుతుంది. దేవుని యందు నిరీక్షణ ఉంచడం వలన మన కార్యాలు సఫలమవుతాయి. మనం మనుషుల్ని నమ్మడం కాదు కానివ్వండి, మనుషుల వైపు చూడడం కాదు కానివ్వండి, దేవుని మీద ఆధారపడినటువంటి ప్రతి మనిషిని కూడా దేవుడు ఆశీర్వదించడానికి, దేవుడు దీవించడానికి, దేవుడు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నీ కోసం నిలువెల్ల రక్తం కార్చిన దేవుడు ఎప్పుడు కూడా నీ నాశనాన్ని ఎంత మాత్రము కోరుకోడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఆనందం నీకు కొంతకాలం వరకు సంతోషాన్ని అనుగ్రహిస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహము కొంతకాలం వరకు నీకు ఆదరణ అనుగ్రహిస్తుంది. కానీ నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు, నీవు మంచాన పడినప్పుడు, నీలో ఉన్నటువంటి లోపాలు మనుషులకు తెలిసినప్పుడు, వాటిని చూచి మనుషులు నీకు దూరం అవుతారు. కానీ నీకు దగ్గర అయ్యేటువంటి మనుషులు, మానవాళి భూమి మీద ఎంత మాత్రం లేదు ప్రియ దేవుని బిడ్డ. కానీ నిన్న నేడు నిరంతరం నేను ఏక ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ వాక్యం ద్వారా ఆయన నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా ఆయన నీతో నాతో సంధించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దేవుని జనాంగమా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని బిడ్డ, నలిగిపోయినటువంటి స్థితిలో, విసిగిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో, ప్రభు నీ వైపు చూడడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆదరించేటువంటి మాటలు మాట్లాడుతుంటుండగా, ఈ వాక్యము నీకు అందజేస్తుండగా, ఏ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని టెన్షన్ పడుతూ దేవుని సన్నిధిలోకి నీ వచ్చినను సరే ఆనందించు మనసారా. దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. పౌలు, శీలలు చెరసాలలో ప్రార్థన చేశారండి, ఆనందించారండి, స్తుతి నాదాలు చేశారండి. చెరసాల పునాదులు ఏ రకంగా దద్దరిల్లాయో, నీ జీవితంలో చెరసాల వంటి పరిస్థితులు దద్దరిల్లబోతున్నాయి ఈ దినాన. అట్టుగా నిన్ను సంకెళ్ళు వేసి బంధించిన ప్రతి పరిస్థితి నుండి దేవుడు నీకు విడుదలను అనుగ్రహించబోతున్నాడు. నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నీ ఆశలను, కోరికలను నెరవేర్చి నేను గొప్ప స్థితిలో ఉంచి నడిపించి భద్రపరచు కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, ఇంటి నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ప్రభా, అనుదిన దేవుని వాగ్దానం ఏదైతే ప్రభానైనా వెలువడుతుందో బిడ్డలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకి కావాల్సినటువంటి ఆయుర ఆరోగ్యాన్ని, సంరక్షణను, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఆనందించలేనటువంటి స్థితిలో, కుటుంబంలో ఓదార్పు కొదువై, సంతోషం కొదువై, జీవితంలో ప్రభానైనా కన్నీరు మిగిలిందని బాధపడుతున్నారు, బిడ్డల జీవితంలో కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరి దీవెలతో బిడ్డల్ని నింపి నడిపించి సాత్వికమైనటువంటి మనసును అనుగ్రహించి గొప్ప జీవితాన్ని అనుగ్రహించి భద్రపరిచి కాపాడండి.
అయ్యా దినమెల్ల నీ చేతులు చాపి మా కోసం నీవు అర్థిస్తున్న విధానాన్ని బట్టి ఈ దినాన్ని ఎంతమంది బిడ్డలైతే ప్రభు జీవితంలో కన్నీళ్లు కారుస్తూ సహాయం కోసం నీ వైపు చూస్తున్నారో బిడ్డల జీవితంలో కార్యము నెరవేరునుగాక, సహాయము దొరుకునుగాక, బిడ్డల జీవితంలో సంతోషం ఉండునుగాక. అట్లుగా కుటుంబంలో సంతోషములు లేకుండా చెదరగొట్టిన ప్రతి రకమైనటువంటి దురాత్మ సమూహాలను యేసు నామములో బంధిస్తున్నాం. బిడ్డల కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి. విడిపోయినటువంటి కుటుంబాలు తిరిగి కట్టబడును గాక ప్రభానైనా. అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్నారు, ఈ దిన దీవెనలు బిడ్డల కుటుంబాల మీద ఉండును గాక. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షిత ప్రయాణ మార్గం కలుగును గాక. హృదయంలో వేదన కలిగినటువంటి బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చీకటి శక్తుల వలన, భయంకరమైనటువంటి అపవిత్ర ఆత్మ శక్తుల వలన బంధింపబడుతున్నటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలకి సంపూర్ణమైన విడుదల ఇప్పుడే కలుగును గాక. ఆయా వివాహాలే గర్భఫలం లేనటువంటి స్థితిలో ఉన్న బిడ్డలకి సంతాన భాగ్యము కలుగును గాక. ఈ దిన దీవెలతో నింపి నడిపించి గొప్ప ప్రభానైన ఆశీర్వాదాలను బిడ్డలకు అనుగ్రహించి, ఉద్యోగాలు లేమిలో ఉన్న బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించి, కుటుంబంలో కట్టమని, సమస్త విధమైనటువంటి స్థితుల్ని, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి సంపూర్ణమైన ఆరోగ్య బలాన్ని శక్తిని అనుగ్రహించమని మా ప్రియుడును ప్రియ రక్షకుడును అతి సుందరుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. Amen, amen, amen. Praise the Lord. May God bless you all.